ముందు దిలీప్ ఆచార్య గారు మీరే చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, ముఖ్యంగా ఇక్కడ చర్చ ఎందుకు వస్తుందంటే గతంలో కూడా బండి భగీరథ్ పై కేసులు ఉండడం కానీ, లేకుంటే ఇన్ని రోజులు వారం రోజుల నుంచి ఆయన దొరకట్లేదని చెప్పడం కానీ, ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని రాజకీయం జరుగుతుంది. కాసేపట్లో కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. భగీరథ్ కూడా విచారణకు వస్తాయి ఈరోజు అని చెప్పారు. మరి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఆయన వస్తారా లేదా కూడా చూడాలి. అది కూడా ఒక పాయింట్ ఉంది. ఏంటి ఈ వ్యవహారంలో భగీరథ్ని ముందే పోలీసులు ఎదుట సరెండర్ చేస్తే బాగుండేదనే ఒక చర్చ జరుగుతుంది, ఒక విమర్శ వస్తుంది. అలా చేస్తే కొంత బాగుండేది మీకు బీజేపీకి అని ఏం చెప్తారు? సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ కేసు రాజకీయానికి ఎక్కువైపోయింది. రాజకీయంగా లబ్ధి పొందడం కోసము టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు కూడా ఇంకా అధికారంలో ఉన్న అధికారినని అనుకుంటున్నాడు, పోలీస్ అధికారినని అనుకుంటున్నాడు. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు, రకరకాల అలిగేషన్స్ చేస్తా ఉన్నాడు. నేల విడిచి సాం చేసినట్టే ఉంది వారు చెప్పే అంశాలు చూస్తూ ఉంటే. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు మొన్న, ఎవరు చట్టానికి అతీతులు గారు, నా కొడుకు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే, దాంట్లో ఏం శశబిషలు అవసరం లేదని చెప్పి చాలా కేటగారికల్ గా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంటరిమ్ మదన్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం మూవ్ అయినండి. దాని తర్వాత ఇక్కడ నేను చట్టానికి సహకరించను అని చెప్పి చెప్పట్లేదు, నేను చట్టానికి సహకరిస్తాను, నేను 2 days లోపల నేను అటెండ్ అవుతానని చెప్పి వారికి మెయిల్. దిలీపాచార్య గారు, ఇది అంతా బండి సంజయ్ గారి కుమారుడు నిజంగా అడ్రస్ లేకుండా పోయాడా, అందుబాటులో లేడా? ఆయన మెయిల్ పెట్టాడు ఈరోజు అటెండ్ అవుతారా విచారణకి పోలీసులు ఎదుట, లేదంటే కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు ఆయన అబ్స్కాండింగ్లు ఉండాలనేది ఏమన్నా వ్యూహమా? అంటే నేను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరు చట్టాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళే చట్టాలను ఉల్లంఘించడం ఎలా అనే రకంగా వెళ్తుందేమో అనేది. సార్ కళ్యాణ్ గారు, నేను చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్తానండి. చెప్పండి. ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినప్పుడు 5 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిండ్రు. అవును. దాని తర్వాత మళ్ళీ సెక్షన్లు యాడ్ చేసి పోక్సో కేసు పెట్టిండ్రు. కనుక మా అనుమానం ఏంటంటే రాజకీయంగా ప్రేరితమయ్యి ఈ సెక్షన్లు పెట్టిండ్రు. కనుక మాకు న్యాయం జరగాలి అని చెప్పి మేము ఇంటరిమ్ బెయిల్ కోసం పోయినాము హైకోర్టుకి. హైకోర్టులో ఇవాళ తేలుతుంది కదండి, ఈ రోజు ఇప్పుడు ఉన్నది కదా, ఆఫ్టర్ లంచ్ తేలుతుంది. మేము ఖచ్చితంగా చట్టానికి సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ఒకవేళ కోర్టు చెప్తే, కోర్టు డైరెక్షన్ ఇస్తే ఇమీడియట్ గా పోయి మేము పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాము. బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగిందండి, కాదండి దీనికి అంతటికి కారణము బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసము ఈ కేసును అడ్డం పెట్టుకొని లబ్ధి పొందడం కోసం, లేదనుకుంటే పోయిన వాళ్ళ ప్రతిష్టను మూటగట్టుకోవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనివల్ల లాభం లేదు, లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మీ పాలనలో ఎన్నో అకృత్యాలు, అన్యాయాలు, అక్రమాలు అన్ని చూసుకుంటూ కూర్చున్నాం. అన్ని చూసుకుంటూ వారు వీరు కాదు కళ్యాణ్ గారు, వారి కుటుంబ సభ్యురాలు కవిత గారే చెప్పిర్రు నా ఫోనే ట్యాప్ చేసిండ్రని. అంతకంటే దుర్మార్గం ఏముంటదండి? ఆడపిల్ల ఫోన్ ని ట్యాప్ చేసి, అంతకంటే ముందు కళ్యాణ్ గారు మీరు అన్ని కబుర్లు చెప్తారు, కబుర్లు చెప్పడం కోసం, లేదంటే టీవీలలో కనబడడం కోసం నేను ధర్నా చేస్తాను ఆడపిల్లకు న్యాయం జరగాలని చెప్పి ఆడ నామా నాగేశ్వరరావు గారి కొడుకు వీడియో సందేశం పెట్టి ఆ కుటుంబం చనిపోయిందండి, ఆత్మహత్య చేసుకున్నది తెలుసు కదా, మర్చిపోయిందనుకుంటున్నారా తెలంగాణ సమాజం? నామనాగేశ్వరరావు కాదు, వనమా వెంకటేశ్వరరావు వనమా వెంకటేశ్వరరావు గారి కొడుకు చేసిన అకృత్యాల వల్ల అడుగుతాను, ఒక్క నిమిషం దిలీప్ గారు, నేను అడుగుతాను, ఒక్క నిమిషం. సుమిత్ర గారు, మీరు అంటే వాల్ పోస్టల్ వేసే స్థాయికి దిగజారినారు, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వాల్ పోస్టల్ వేస్తున్నారు, ఆ స్థాయికి దిగజారినారు. ఆయన ప్రవీణ్ కుమార్ గారు పోస్టల్ రిలీజ్ చేస్తున్నారు, ఆయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని. పోలీసులు చేసే పని మీరు చేస్తా ఉన్నారు. పోలీసులు చేయకుండా అంటే ప్రభావితం చేయడం కోసం కేసులు
ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాజకీయంగా ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నారా? రాజకీయంగా మా పార్టీకి లబ్ధి చేకూరాలని మాట్లాడుతున్నారా? మేము డైరెక్ట్ పోలీసులకు చెప్పినాము, మేము వస్తాము అని చెప్పి, విచారణకు సహకరిస్తామని చెప్పి, అదే విధంగా హైకోర్టును ఆశ్రయించడము, హైకోర్టు ఏ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఏం డిస్ప్యూట్ ఉందండి కళ్యాణ్ గారు? నిరూపించుకోండి. దీంట్లో ఏం డిస్ప్యూట్ ఉంది చెప్పండి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని మీరు అందరు బుద్ధి చెప్పండి. బండి సంజయ్ గారికి మీరందరు బుద్ధి చెప్పండి. మీ కొడుకు యొక్క నిర్దోషిత్వాన్ని మేమందరు కదమ్మా, మీరు ముందు మీరు రాజకీయాలు ఆపండి. మీరు రాజకీయాలు ఆపిన తర్వాత అన్ని జరుగుతాయి కాదండి. రాజకీయంగా లబ్ధి ఉండడం కోసం చూడకండి. రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు, మీ పార్టీ పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తా ఉన్నారు. అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. రైట్.